హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో మనం పట్టు లంగా జాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీని కటింగ్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి. ఈ లంగా మీద బ్లౌజ్ది స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో రెండు అప్లోడ్ చేశాను. ఆ కటింగ్ వీడియో చూసి తర్వాత ఇది చూడండి, మీకు అర్థమవుద్ది. ఇది వచ్చి బాడీ పార్ట్ అండి. మనకి లంగాకి చిన్న 3 years బేబీదండి ఇది. ఈ బాడీ పార్ట్ ముందు మనం స్టిచ్ చేసుకుందాము. ఇది మనకి ఖర్చుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని నేను కట్ చేస్తున్నాను. ఈ బాడీ మనకి లంగా లెంత్ 27 inches అండి. నేను 20 లంగాకి తీసుకుని 7 inches ఈ బాడీకి తీసుకున్నాను. మీరు దీని కటింగ్ వీడియో ఒకసారి చూడండి. చూసి తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నడుము లూజ్ వచ్చి నేను ఈ పాపకి 6 inches తీసుకున్నాను. ఖర్చు కోసం 1.5 inches తీసుకున్నాను. ఇలా 2 layers మీద వేసేసి కట్ చేసేసుకుని ఈ షోల్డర్స్ రెండు ముందు డబల్ స్టిచ్ వేసేయండి. ఈ షోల్డర్స్ రెండు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలండి, అప్పుడే స్ట్రాంగ్గా ఉండిద్ది. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ నెక్ చుట్టూ ఒక 1/4 inchకి ముందు కొంచెం హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఇంకో 1/4 inchకి డబల్ హోల్డ్ చేసి నెక్ చుట్టూ కుట్టుకురండి. ఈ బాడీ లంగా అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగానే అర్థమైపోద్ది. దీన్ని నెక్ డౌన్ వచ్చేసి నేను 4 inches తీసుకున్నానండి. ఆర్మ్ డౌన్ సేమ్ 4 inches, షోల్డర్ కూడా 4 inches. 3 years పాపకండి ఇది. దీని కటింగ్ వీడియో చూడండి. మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఇలా చుట్టూ సేమ్ 1/4 inch డబల్ హోల్డ్ చేసేసి అలా చుట్టూ కుట్టేసుకోవాలి. తర్వాత ఈ చంకల్లో కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలండి. 1/4 inchకి ఇలా హోల్డ్ చేసి చుట్టూ 2 sides కూడా ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి. సాగదీయకుండా నార్మల్గా పట్టుకుని కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత తీసి లోపల సైడ్ 1 side ముందు జాయింట్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ పోగా 1.5కి ఖర్చు పెట్టాను. ఆ ఖర్చుకి ఒక సైడ్ ముందు ఇట్లా యాడ్ చేసేసుకోండి, డబల్ స్టిచ్ వేసేసుకోండి. 1/4 inch గ్యాప్తో డబల్ స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఈ పార్ట్ మనం లంగా జాయిన్ చేసిన తర్వాత ఎట్ ఏ టైం లంగాకి బాడీకి ఒకేసారి మనం యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి లంగా యాడ్ చేయాలండి. ఈ బాడీ పార్ట్ ఒరిజినల్ సైడ్ మీద ఈ లంగా వేసుకొని యాడ్ చేయాలి, స్టిచ్ చేసుకోవాలి. ఇది మనకి 2 folds మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఆ 2 foldings కార్నర్లో ఒక చిన్న కట్ పెట్టుకోండి. ఇక మిడిల్కి మీకు అంత ఉందని చెప్పి ఒక ఐడియా ఉండిద్ది. ఇలా కరెక్ట్ చేసుకుని ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ 4 foldings మీద కూడా చిన్న కట్ పెట్టుకుంటే మనం కట్స్ పెట్టుకుని కుర్చీలు అనేది ఇక్కడ వరకు అని అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 foldings మీద ఒక చిన్న కట్ పెట్టా కదా, అది మనకి మిడిల్లో జాయిన్ చేసాం కదా, అక్కడ వరకు వచ్చే చూసుకొని మిగిలింది అంటే సగం అటు సగం ఇటు అలా ఈక్వల్గా మనం కుర్చీస్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు మనకి నీట్గా వచ్చేసేస్తాయి. దీని మీద వేసేసి ఒక 1.5 inch ఖర్చుకు వదిలి కుర్చీలు పెట్టడం స్టార్ట్ చేసుకోవాలండి. ఇలా ఉల్టా సీదా చూసుకుని
నేను వేసినట్టుగా బాడీ ఒరిజినల్ మీద ఈ లంగా ఒరిజినల్ ఉండేట్టుగా వేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్కి మామూలుగా ప్లెయిన్గానే కుట్టేసి స్ట్రైట్ కుట్టు వేసేసి ఇలా 1 ఇంచ్కి కుట్లు పెట్టుకుంటారండి. ఈ కుచ్చులు మనకి సరిగ్గా అన్నీ ఒకేలా ఉండేలా చూసుకోండి. మధ్యలో మనం ఒక చిన్న కట్ పెట్టాం కదా లంగాకి, దాన్ని మనం బాడీ సగం మనకి సైడ్ స్టిచ్ చేసాం కదా అక్కడికి ఆ కట్ వచ్చేట్టుగా ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీ అయింది. అది ఆ కట్ అలా ఎంత క్లాత్ ఉంది, ఇది సరిపోద్దా లేదా అని చూసుకుని కుట్టాలండి. ఇలా నీట్గా సర్దుకుంటూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా నిదానంగా చూసుకుని కుట్టుకోవాలండి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటే బాగోదు. ఇక్కడ నేనైతే ఒక 1 ఇంచ్కి పెట్టేస్తున్నాను ఒక్కొక్క కుచ్చు వచ్చేసి. మన ఇష్టాన్ని పెట్టి పెట్టుకోవచ్చు. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. ఇలా నీట్గా సర్దుకుంటూ ఉన్న లంగా మొత్తం ఇలా కుచ్చులుగా పెట్టేసుకోవాలి ఒకటే టైప్లో. చివరికి ఒక 1.5 ఇంచ్ మళ్ళీ వదిలేసేయండి. అది మనకి సైడ్ ఖర్చు కోసం వదిలేసి ప్లెయిన్గా కుట్టు లాగేసేయండి. చూసారు కదా, ఇప్పుడు మనం బాడీకి లంగా అటాచ్ చేయడం అయిపోయింది. చూసారు కదండి, నేను అన్నీ ఒకేలాగా ఇలా పెట్టుకోవాలండి నీట్గా. ఇక్కడ నేను మిస్టేక్ చేశానండి. ఇక్కడ మనకి లంగాకి ఫిల్ట్ వేయాలి, ఆ విషయం మర్చిపోయి ముందు నేను కుచ్చులు పెట్టేశాను. మీరు ఏం చేస్తారంటే, ఎవరైనా కొత్తగా కుట్టేవాళ్ళు అయితే ముందు మనం ఫిల్ట్ పెట్టాలనుకున్నప్పుడు ఆ ఫిల్ట్ని ఫస్ట్ పెట్టేసుకోండి. మీరు ఎక్కడికి పెట్టాలనుకుంటున్నారో అక్కడికి. నేను ఇక్కడ సగానికి పెట్టేస్తున్నాను. ముందు ఈ ఫిల్ట్ పెట్టేసి, అంటే పొడవు కోసం కొంచెం ఎక్స్ట్రాగా మధ్యలో ఫిల్ట్ పెట్టుకుంటాం కదా, దాన్ని ఆ ఫిల్ట్ పెట్టేసి తర్వాత కుచ్చులు పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీ అయ్యింది. కుచ్చులు పెట్టుకున్నాక కొంచెం కష్టమైంది. నేను దీని సంగతి మర్చిపోయి డైరెక్ట్గా కుచ్చులు పెట్టేశాను. అయినా నేను పెట్టేస్తానండి. ఇక్కడ నేను చూసుకుంటున్నాను సగానికి ఎంత ఉందనేది. 11.5 ఉంది. ఇక్కడ మనం 1.5కి ఒక ఫిల్ట్ 1.5 ఎక్స్ట్రా పెట్టాం లెంత్ ఆ ఫిల్ట్ కోసం. అంటే 1.5 3 ఇంచెస్ డబల్ మీద. ఈ 11.5లో 1.5 తీసేస్తే 10 ఇంచెస్ స్ట్రైట్గా మనం కుట్టుకుంటూ రావాలి. నీట్గా స్ట్రైట్గా పెట్టుకుని లేట్ అయినా సరే నిదానంగా కుట్టుకోండి. లేదంటే ఇక్కడ తిత్తులుగా వచ్చే ఛాన్స్ ఉండిద్ది, మళ్ళీ ఫినిషింగ్ నీట్గా ఉండదు. ముందే మనం ఈ ఫిల్ట్ పెట్టేసుకుంటే అంత కష్టం ఉండదు. అది స్ట్రైట్ కుట్టే కాబట్టి ఈజీగానే అయిపోద్ది. ఇలా నీట్గా చూసుకుని ఈ ఫిల్ట్ పెట్టేశాక తర్వాత అలా కుచ్చులు పెట్టేసుకోండి. వీడియో మీకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే మాత్రం లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్టేసుకోవాలి.
కుత్తులు రాకుండా 1.5 కోసం ఆ బెల్ట్ పెట్టేసి 10 ఇంచెస్ స్ట్రైట్గా ఆ కుట్టుకు రండి. సగానికి హోల్ చేశాను నేను, సగానికి మనకి 11.5 వచ్చింది. అయితే నేను ఈ ఫిల్ట్ కోసం 1.5 తీసుకున్నాను ఎక్స్ట్రా, 1.5 3 ఇంచెస్. దాన్ని డబుల్ లేయర్ మీద 1.5 తిన్నగా చూసుకుంటూ ఆ కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా. ఒకే వీడియోలో అయితే లెంత్ అయిపోద్దని నేను స్టిచ్చింగ్ ఒక వీడియోలో, బ్లౌజ్ ఒక వీడియోలో, ఈ లంగా ఒక వీడియోలో స్టిచ్ చేస్తానండి పార్ట్స్ వైజ్గా. మీరు అవి కూడా చూసి పర్ఫెక్ట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే వాళ్ళు చూసి పర్ఫెక్ట్గా కుట్టేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఇలా ఒకటే టైప్గా కుట్టేసుకోండి. అలా చివరికి సరిగ్గా ఎండ్ అయిపోయిందంటే మన పర్ఫెక్ట్గా కుట్టేసినట్టే. చూసారు కదా ఇలా. ఈ ఫిల్ట్ మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా పాప పెరిగితే ఈ లెంత్ అనేది తీసుకోవడానికి మనకి ఫిల్ట్ యూజ్ అవుతుంది. 20 ఇంచెస్ ఇక్కడ లంగా లెంత్ రావాలి నాకు. కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీనికి మనం లైనింగ్ అటాచ్ చేయాలండి. ఈ లైనింగ్ కోసం నేను చూసారు కదా ఉల్టా సీదా చూసుకొని ఇక్కడ నేను పెట్టినట్టే లైనింగ్ దాని మీద వేసేసి కుట్టేసుకోవాలి. ముందుగా లైనింగ్ తీసుకుందాం. ఇలా లైనింగ్ తీసుకొని ఇక్కడ నేను డబల్ లేయర్ మీద కట్ చేసి ఉంచుకున్నా కదా ఈ లైనింగ్, దాన్ని సపరేట్ చేసేసి ఇలా సపరేట్ చేసి ఈ రెండింటిని కలిపేసేయండి. దీని కటింగ్ వీడియో చూడండి, మీకు అర్థమైంది. 1 మీటర్ లైనింగ్ ఇచ్చారు వీళ్ళు మనకి. 1 మీటర్లో బాడీ తీసుకుని మిగిలిందంతా నేను లైనింగ్కే పెట్టేసేస్తున్నాను. ఇలా దీని మీద వేసేసి ఇక లైనింగ్ తెలిసే కదండి, కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అది లోపల ఉండేదే కదా, చూసుకొని పెట్టేసుకోండి. అలా అని మరీ పర్ఫెక్ట్గా పెట్టకుండా మరీ ఎక్కువగా పెడితే బాగోదు. చూసుకొని పెట్టుకోండి. దీనికి కూడా మిడిల్లో కట్ పెట్టేసేయండి. కట్ పెట్టేసి మనం సగానికి యాడ్ చేసాం కదా, దాని దగ్గరికి ఆ కట్ వచ్చేస్తే మనకి సగానికి ఎంత సరిపోయింది, మిగిలిన సగంలో ఎలా కుట్టాలనేది ఒక ఐడియా వచ్చేసిద్ది మనకి. ఇలా చూసుకొని నీట్గా ప్రిల్స్ అనేది కింద లంగా మీద పడకుండా ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి మనం యాడ్ చేసాం కదా, ఆ కుట్టుకి మన మిషన్ సైడ్ సూది సైడే పడేలాగా చూసుకోండి. ఆ లంగా సైడ్ కాకుండా కుట్టు అనేది ఇలా పెట్టేసుకోండి. పెట్టేసి ఇప్పుడు అటు సైడ్ కూడా మనం సైడ్స్ యాడ్ చేసామంటే లంగా స్టిచ్చింగ్ అయిపోయిద్దండి. చూసారు కదా ఇలా. చూసారా నేను చెప్పినట్టు చేస్తే ఇలా లోడింగ్ చేసుకోవచ్చు. లైనింగ్ కూడా ఖర్చు అనేది మనకి కనిపించకుండా ఫినిషింగ్ బాగుండిద్ది. ఇప్పుడు సైడ్స్ వేసేసుకోవాలి. ఈ సైడ్స్ 1.5 ఖర్చు పెట్టాను కదా నేను, ఆ 1.5కి స్టార్ట్ చేసి ఒక చిన్న రఫ్ ఇచ్చేయండి. ఫస్ట్లో చిన్నగా రఫ్ లాక్కొని 1.5కి స్టార్ట్ చేసి నడుం దగ్గర కూడా నేను 2 ఇంచెస్ ఖర్చు ఉందండి ఎక్స్ట్రా.
2 ఇంచెస్ ఖర్చు చూసుకోండి. నడుము ఈ పాపకు వచ్చి 12 ఇంచెస్, దాన్ని ఒకసారి చెక్ చేసుకుని ఆ 12 ఇంచెస్కి ఉంచి మిగిలింది అలా కుట్టేసుకోవాలి. మనం కటింగ్ వీడియోలో పెట్టినప్పుడు అలాగే వచ్చిద్దండి, ఎక్కువ ఎందుకు వచ్చిద్ది. ఇలా చూసుకుని అక్కడ ఒక 1.5కి ఒక కుట్టు పెట్టి తర్వాత ఒక 1/2 ఇంచ్కి యాడ్ చేసేయండి. లైనింగు యాడ్ చేయొద్దండి, లైనింగు పక్కకు తీసేయండి. లైనింగ్ సపరేట్గా యాడ్ చేసుకుందాము. ఎందుకంటే ఇక్కడ మన లంగా పన్నా అంతా లైనింగ్ అయితే లేదు కదా, మనం లైనింగ్ దీన్ని మొత్తం కలిపి యాడ్ చేసేస్తే కొంచెం అనీజీగా ఉండిద్ది వేసుకున్న వాళ్ళకి. లైనింగ్ని సపరేట్గా యాడ్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్లో యాడ్ చేసి మధ్యలో తీసేయండి. ఇలా డబల్ మీద స్టిచ్చెస్ వేసుకుని ఇప్పుడు సపరేట్గా దారాలని ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు సపరేట్గా ఈ లైనింగ్ని ఒక స్టిచ్ వేసుకుంటే ఇక మనం వాళ్ళు వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండిద్ది దేనికదే. ఇలా ఈ విధంగా ఇలా కింద నుంచి స్టార్ట్ చేసేసేయండి, ఏ ప్రాబ్లం లేదు. కింద నుంచి ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక కుట్టు లాగేసేయండి. లాగేసి ఇందాక మనం ఎండ్ చేసిన దగ్గరికి ఆ కుట్టు ఎక్కిచ్చేసి తీసేయండి, అయిపోయినట్టే. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇక దీన్ని తిరగేసేసుకోండి. దీన్ని తిరగేసి ఐరన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా కనిపించింది. చూసారు కదా ఇలా నీట్గా పర్ఫెక్ట్గా ఒకటే టైప్లో వచ్చినాయి కదా. మీరు కూడా చూసి పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు కొత్తవారైతే ఏ కన్ఫ్యూజన్ లేకుండా. చూసారు కదా బ్లౌజు, లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజు స్టిచ్చింగ్ నేను అప్లోడ్ చేశాను, చూడండి. అది కూడా కటింగ్ వీడియో కూడా ఉంది, చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.